ఆ తెలంగాణ అసెంబ్లీ 6వ రోజు అయితే మరి వాడివేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మరి ఇప్పటికే కేటీఆర్ తన అరెస్ట్ విషయంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కావచ్చు, నాలుగు మేలపుల్ కేసులు పెట్టడం కావచ్చు, మరి హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్పై మరి కాసేపటి క్రితమే హైకోర్టు అయితే కేటీఆర్కు ఒక వారం రోజులు అయితే గడువు విధిస్తూ అరెస్టు చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ వ్యవహారంతో మరి కాంగ్రెస్ అయితే పూర్తి స్థాయిలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు రేపు ఉంటుందని భావిస్తున్న క్రమంలో ఒక వారం రోజులు రిలీఫ్ దొరికింది. దీంతో మనతో మాట్లాడేందుకు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి మీరు ఒక నెల 15 రోజుల నుంచి కూడా మరి పొంగులేటి లాంటి వాళ్ళు బాంబులు పేలుతున్నాయి ఇదంతా చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకని ఆలోచిస్తారు? ఇప్పుడు అరెస్ట్ అనేది మా చేతిలో ఉండదండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రిపోర్ట్ పంపినరు. ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ గారిని అడిగినరు. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు. అనుమతి ఇచ్చిన తర్వాత ఈరోజు ఏసీబీ వాళ్ళకు నోటీస్ ఇచ్చింది. కేటీఆర్ గారిని పిలుస్తారు, విచారణ చేస్తారు. విచారణలో ఒకవేళ ఏసీబీకి నమ్మకం కుదిరితే తప్పు జరిగింది అనిపిస్తే ఫర్దర్ విచారణ కోసం అడిగితే అరెస్ట్ అడుగుతారు, లేకుంటే విచారణ చేసి రిపోర్ట్ కోర్టుకు ఫైల్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నా. నేను చూడలేదు, నాకు తెలియదు. ఆధారాలతోటి గవర్నర్ గారికి ఇచ్చింది. గవర్నర్ గారు కూడా లీగల్ అడ్వైస్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా గవర్నర్ గారు కానీ ఏమన్నా సైన్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ అడ్వైజర్ ఉంటారు. కాబట్టి పక్కా ప్రాథమికమైన ఆధారాలు లభ్యమైతే తప్ప కేసు ముందుకు కాదు. ఇది ఒక హై ప్రొఫైల్ ఇండివిజువల్ మీద ఉన్న కేసు. ఇంకోటి ప్రైమా ఫేసి మనం చూస్తే ఏమవుతుంది అంటే ఎలక్షన్ జరుగుతున్న సమయంలో, ఎలక్షన్ కోడ్ అమలవుతున్న సమయంలో అసలు మంత్రులు అనే వ్యక్తులు అధికారులతోటి మాట్లాడకూడదు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుంది. వాళ్ళు అందరిలాగే సామాన్యులు. మిగతా రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఏవైతే హక్కులు ఉంటాయో అంతే హక్కులు ఉంటాయి. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉండవు. కాబట్టి అసలు ఎలక్షన్ కోడ్ అప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్పష్టంగా హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం 10 కోట్ల పైన ట్రాన్సాక్షన్ ఉంటే అది మంత్రి గారు క్యాబినెట్ అప్రూవల్ ఇటువంటివి ఏవో రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. అవన్నీ ఉల్లంఘించారు. ఇంకొకటి ఈరోజు ఎందుకు ఈ కేసు చాలా సీరియస్గా కనబడతా ఉంది అంటే విదేశాలకు మనం ఏమైనా చెల్లిస్తే దానికి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి, తర్వాత ఫెమా రూల్స్ ఉన్నాయి. చట్టం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనీ లాండరింగు, హవాలా, డ్రగ్ ట్రాఫికింగు, స్మగ్లింగు, తర్వాత ఆయుధాల సరఫరా ఇవన్నిటిని కూడా నియంత్రించాలంటే మన దేశం బయటికి డబ్బు ఎట్లా పోతుంది, దేశం లోపలికి డబ్బు ఎట్లా వస్తుంది, ఏ ఛానల్స్ ద్వారా వస్తుంది, ఎవరు దానికి, అది లీగలా ఇల్లీగలా, తర్వాత దాంతో ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద అంశం. దీనికి ఎన్నో చట్టాలు ఉన్నాయి. డ్రగ్స్కో చట్టము, కస్టమ్స్కో చట్టము, తర్వాత ఎక్స్పోర్ట్స్కో ఒక చట్టం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టే ఇది ఇప్పుడు ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా ఇక్కడి నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని మార్చుకొని ఇండియన్ రూపీస్ బయటికి పంపించారు. అది లండన్ పోయిందని చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. మరి లండన్ పోయినాక అక్కడి నుంచి ఎక్కడ పోయింది? ఇంత ఆదరా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి ఫైల్ మూవ్ చేయకుండా నోటి మాటగా ఒక సీనియర్ మోస్ట్ అధికారికి కేటీఆర్ గారు చెప్పిండ్రు అంటే ఎందుకు ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు? ఈరోజు చట్టసభలో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి అంటే ఈ స్కామ్ అనే దాని గురించి, లావాదేవీ గురించి నాకేమీ తెలియదు. ఆ ఎఫ్యూఓ కంపెనీ సీఈఓ వచ్చి ఇది మేము చేస్తా ఉన్నాము, మీరు మూవ్ అనండి అయిపోతుంది, ఇంకో 550 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేది ఉంది మా అగ్రిమెంట్ ప్రకారం అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసింది. దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది అని చెప్పి అప్పటికప్పుడు ఎంక్వైరీ చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు. కాబట్టి దీంట్లో అన్ని రకాల ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంత దూరం వస్తూ ఉంది. సరే, మాకు ఏదో అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెతికి చూపాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు కరప్షన్ చేసినారు, అవినీతి చేసినారు అని చెప్పి మేము ప్రజలతో చెప్పినాం. మరి మా మాట నిజం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. నిజంగా వాళ్ళు అవినీతి చేస్తే ఖచ్చితంగా చట్టం నుంచి తప్పించుకోలేరు. కానీ ఒకవేళ వాళ్ళు కేటీఆర్ అన్నట్టు వాళ్ళు క్లీన్గా ఉన్నారు, వాళ్ళకి ఏం సంబంధం లేదన్నప్పుడు భయపడాల్సిన పని ఏముంది? హైకోర్టుకి ఎందుకు పోతా ఉన్నారు? ఏసీబీని రమ్మనండి, మీ ప్రూఫ్స్ చూపండి, ఆధారాలు చూపించండి. ఎందుకు హైకోర్టుకు పోయి క్రాస్ చేయాలంటున్నారు? అంటే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, చట్టం తెలుసు, అన్నీ తెలుసు. మరి అటువంటి అప్పుడు అవినీతి జరగలేదు, మాకేం తప్పు లేదు అన్నప్పుడు మీరు హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా ఇక్కడ మా ఉద్దేశం, మా ప్రభుత్వ ఉద్దేశం ఇన్వెస్టిగేషన్లో మేము జోక్యం చేసుకోవాలని కాదు.
చట్టం తన పని తను చేసుకుపోతుంది. నిజంగా సాక్ష్యాధారాలు సేకరించి దానివల్ల కేటీఆర్ దోషి అని తేలితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాదు కేటీఆర్ నిర్దోషి అంటే ఆయన భయపడాల్సిన పని లేదు. ఓకే, మా భూభారతి విషయంలో ఒకవైపు బిల్లు పైన చర్చ నడిపిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా మరి ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో చర్చ జరగాలని పట్టుబట్టడం, సో ప్రభుత్వం దీంట్లో మరి ఆ బిల్లును పాస్ చేయడం కావచ్చు. రేపొద్దున సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఈరోజు అసెంబ్లీలో చెప్పారు, సో ఖచ్చితంగా ఈ అంశంలో చర్చ చేయడానికైనా సిద్ధమే అని అంటున్నారు. సో వాళ్ళు అడిగినప్పుడు చర్చ చేయడానికి సమయం ఇస్తే సరిపోయేది కదా, ఈ అనవసర రాద్ధాంతం ఉండేది కాదు కదా. ఇప్పుడు బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో నిర్ణయాలు జరుగుతాయి. అన్ని పక్షాలు కూర్చొని అధికార పక్షం ప్రతిపక్షాలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాయి. ఇన్ని సంవత్సరాలు అయింది, సంవత్సరం అయింది, ఏ రోజు కూడా ఈ కార్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ దాని మీద చర్చ జరగమని చెప్పి ఏ రోజు కూడా వీళ్ళు అనలే. ఇది దాంట్లో అవకతవకలు జరిగినాయి అన్న విషయం చాలా రోజుల నుంచి వస్తుంది. మీరే అన్నారు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి నెల రోజుల నుంచి వస్తుంది. అటువంటప్పుడు ఆయన నిర్దోషి అని తేలిన ఆయన అనుకుంటున్నప్పుడు ఆయన మొదలే ముందుకు చర్చ చేయండి నాకేం భయం అని అనాల్సి ఉండే. లేదు, ఈ రోజు అక్కడ నుంచి వారెంట్ వచ్చి రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏసీబీ అన్నాక ఈ రోజు వచ్చి చర్చ జరగాలంటే ఎట్లా? అలాగే ఇంకో విషయం, భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ రోజే చర్చ పెడదామని చెప్పి ప్రభుత్వం అనుకున్నది. అప్పుడు ఏమన్నారు ప్రతిపక్ష సభ్యులు, ఇంత పెద్ద చట్టము ఇంపార్టెంట్, లక్షల మంది జీవితాలతో కూడినది, దీనికి మాకు సమయం కావాలి ప్రిపరేషన్కు, 2 రోజులు ఇవ్వమంటే 2 రోజులు ఇచ్చినాం. ఈ రోజు చర్చ జరగాలి. మరి వాళ్ళే అడిగే టైం తీసుకున్న వాళ్ళు మరి ఈ రోజు చర్చ చేసుకోవాలి కదా. ఈ చర్చ చేసుకుంటూ మాకు దాని మీద కూడా మేము చర్చ చేస్తామనాలి కానీ ఇప్పటికిప్పుడే మీరు చర్చ చేయాలని పట్టుబట్టడం ఏం సంప్రదాయం? కేటీఆర్ వాదిస్తున్నాడు ఇది ఏసీబీ కేసే కాదు, ఇందులో లంచాలు తీసుకున్నది కాదు, ఈ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధం లేదు, నేను ఇందులో వెరీ క్లియర్గా అన్ని ఆధారాలు చూపెడుతున్నాను, నాకు ₹1 కూడా నేను తీసుకోలేదు కనుక ఈ కేసే కరెక్ట్ కాదని చెప్పి కూడా వాదిస్తున్నారు. దీనికి ఇప్పుడు కేసీఆర్ డబ్బులు తీసుకున్నారని చెప్పి మేమేం చెప్పలేదే. నిబంధనలకు విరుద్ధంగా దేశ చట్టాలను ఉల్లంఘించి మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. ఆ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ జరిగినందుకు ఎవరెవరు బాధ్యులు ఐడెంటిఫై చేసి చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షింపబడాలి. ఫెమా రూల్స్ ఉల్లంఘన జరిగింది, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘన జరిగింది, హెచ్ఎండిఏ రూల్స్ ఉల్లంఘన జరిగింది, కేబినెట్ అప్రూవల్ లేకుండా పేమెంట్స్ జరిగినాయి. మరి వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న వీరు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ గారు, తర్వాత హెచ్ఎండిఏలో ఆ చీఫ్ ఇంజనీర్ ఎవరో డబ్బులు ఇచ్చిన ఆయన, లేదు అంటే ముఖ్యమంత్రి గారు, వీళ్ళే కదా బాధ్యులు. మరి ఎవరు బాధ్యులు, ఎవరి ద్వారా జరిగింది, ఎవరంటే జరిగింది అనేది తేల్చాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పినట్టున్నారు, నేను కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ఈ పని చేసిన, ఈ డబ్బులు పంపించిన, మా కింది అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మరి కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చి 55 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినప్పుడు నువ్వు తీసుకున్నావా తీసుకోలేదా అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది కదా. మీరు తీసుకోలేకపోవచ్చేమో అనుకుందాం, నువ్వు చెప్పిందే కరెక్ట్. మరి నువ్వు రూల్స్ ఫాలో కాలేదు కదా, చట్టాన్ని అతిక్రమించినావు కదా, ఫెమా వైలేషన్స్ అయినాయి కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టం వైలేషన్ అయినాయి కదా, మరి దాని మీద విచారణ జరగాల్సిందే కదా. ఇప్పుడు ఫెమా వైలేట్ చేసిన వాళ్ళకి ఏమైనా శిక్ష పడితే అది నీకు పడాల్సిందే కదా. కాబట్టి ఇది ఓన్లీ అవినీతికి సంబంధించింది కాదు, భారత చట్టాలను ఉల్లంఘన కింద దీన్ని చూస్తాం. కాబట్టే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మొదలే మనం ఊహాగానాలు చేయడం మంచిది కాదు. కోర్టు పరిధిలో అంశం ఉంది కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. అంటే ఈ రోజు ఫార్ములా ఈ రేస్ విషయం మీరు తీశారు కనుక బీఆర్ఎస్ చర్చ చేయాలని పట్టుబడుతుంది. అట్ ద సేమ్ టైం ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ప్రతినిధి కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడని చెప్పి కూడా మరి నిన్న కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ రోజు సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక విదేశీ సంస్థకు చెందిన లేదా దేశీయ సంస్థలకు చెందిన సిఇఓ వచ్చి సీఎం గారిని కలిసి దాన్ని తప్పు పట్టాలనా? దాన్ని పట్టలేం కదా. రేపు ఆ సీఈఓ ఏం చేస్తున్నాడు, రూల్ ప్రకారంలో పనిచేస్తున్నాడా, చట్టాన్ని అతిక్రమించిందా తర్వాత విషయం. ఈరోజు నిన్ననేమో ఫోటో తీసిండు వీళ్ళిద్దరు కలిసిండ్రు అని, అదేమో సీక్రెట్ గా కలవలేదు కదా, సీఎం ఇంట్లోనే కలిసిండు కదా అధికారికంగా. దాంట్లో సీక్రెట్ ఏముంది? రోజు కొన్ని వందల మంది సీఎం గారిని కలుస్తారు, ఐటీ మినిస్టర్లను కలుస్తారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బయట పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు ఏసీబీ అధికారులు బుక్ చేసిన తర్వాత కేటీఆర్ దీని మీద చర్చ పట్టాలని బీఆర్ఎస్ వాళ్ళంతా ఆరోపించిన తర్వాత ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇది గోప్యంగా ఉంచారంట? ఇప్పుడు కేటీఆర్కి అన్ని చెప్పే చేయాలని చెప్పి తీర్పు మాకు ఇచ్చిండ్రా? సీఎం కాంగ్రెస్ పార్టీని అధికారంలో ప్రజలు పెట్టినప్పుడు మాకు ఏమైనా కండిషన్ పెట్టిరా? మీరు కేసీఆర్ని అడుగుండ్రి, కేటీఆర్ని అడుగుండ్రి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయండి అని ఏమైనా చెప్పినరా? వాళ్ళు పరిపాలన బాగలేదు, వాళ్ళు దౌర్జన్యకర పరిపాలన చేసిండ్రు, అవినీతి చేసిండ్రు, దౌర్జన్యాలు చేసిండ్రు, భూ కబ్జాలు చేసిండ్రు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.